ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ కొంతవరకు మినహాయింపు నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్ స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల సామాన్య ప్రజలపై పడుతున్న ఆర్థిక భారం తగ్గి జీవన విధానంలో ఊరట కలుగుతుంది. చిన్న వ్యాపారులు, వ్యాపార వర్గాలు, స్వయం ఉపాధి రంగానికి ఇది పెద్ద తోడ్పాటు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజాహితం దృష్టిలో ఉంచుకొని పనిచేస్తుందని ఈ నిర్ణయం మరోసారి రుజువు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతున్నదని, దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా వేగంగా అభివృద్ధి దిశలో అడుగులు వేస్తుందని జల్లి మధుసూదన్ అన్నారు. నిన్నటి కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు బుధవారం ఉదయం తెల్లవారుజాము నుంచి రాత్రి 10:40 గంటల వరకు 56వ ఆర్థిక సమావేశాన్ని జరపడం జరిగింది. ఇందులో ప్రాథమికంగా జీఎస్టీ దీని మీద గత కొన్ని రోజులుగా, నెలలుగా, సంవత్సరాలుగా కూడా ప్రజల్లో అవగాహన చాలా తక్కువగా ఉంది. అదే కాకుండా వ్యాపారస్తుల్లో కూడా గందరగోళమైన పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా నిన్న విస్తృత స్థాయిలో చర్చించడం జరిగింది. 50వ ఆర్థిక సమావేశంలో నిర్మలా సీతారామన్ తీసుకున్నటువంటి ప్రాథమికమైన అంశాలు, గతంలో మనకి జీఎస్టీ 4 స్లాబులుగా ఉండేది. అది 5%, 12%, 18%, 25% కూడా జీఎస్టీని పే చేస్తున్నాము. సో దాన్ని ఇప్పుడు 4 స్లాబుల నుంచి 2 స్లాబులుగా డివైడ్ చేయడం ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు. అది ఇప్పుడు ఓన్లీ 5%, 18% జీఎస్టీలు మాత్రమే మనం కట్టాలి. కాకపోతే దీంట్లో గొప్ప విషయం ఏంటంటే, ఇటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినది జీఎస్టీ. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆమోదాన్ని వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం వల్ల, ఇద్దరు ఆమోదించడం వల్ల యావత్ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఎవరికి ముఖ్యమైనదంటే, చిరు వ్యాపారస్తులు, సామాన్యుడైన ప్రజలు వారి జీవితాన్ని, వాళ్ళ కుటుంబాన్ని ఆనందకరంగా, అంటే అధిక జీఎస్టీ రేట్లతో ఇబ్బంది పడకుండా వాళ్ళ జీవనము సులభతరంగా అయ్యేదానికి ఇది ప్రాథమికంగా ఉపయోగపడుతుంది. అలాగే పరిశ్రమలు, చిన్న పరిశ్రమలు, అలాగే చిన్న వ్యాపారస్తులు, వాటితో పాటు ముఖ్యంగా చెప్పాలంటే వైద్య రంగానికి సంబంధించిన పరికరాలు, అలాగే ఈ ఎలక్ట్రిక్ గూడ్స్ సంబంధించిన పరికరాలు, వాహనాలు 80% 2 వీలర్ల మీదనే జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కొంత డబ్బున్న వాళ్ళు 4 వీలర్స్ మీద వెళ్తున్నారు. ఇంకా లగ్జరీస్ వెహికల్స్ గురించి నేను ఇక్కడ మాట్లాడడం లేదు. సామాన్యుడమైన మనిషి జీవన మడుగకి నిన్న ఏదైతే నిర్మలా సీతారామన్ గారు తీసుకున్నటువంటి నిర్ణయము 2 స్లాబులుగా తగ్గించడం వల్ల యావత్ భారతదేశం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమికంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన దేశాన్ని ఒక ఆర్థిక వ్యవస్థలో బలోపేతం చేసే విధంగా, స్వదేశంలో ఉన్న పారిశ్రామికంగా చేసుకున్నటువంటి ఏవైతే ఉత్పత్తులు ఉన్నాయో వాటిని భారతీయులందరూ కూడా వాడుకుంటే మనం ఇతర దేశాలన్నిటికి కూడా ఒక గుణపాఠం చెప్పే విధంగా ఉంటుంది. ఎందుకంటే మనందరికీ తెలుసు, గత 2 నెలలుగా అమెరికా మనల్ని టార్గెట్ చేస్తోంది, ఇండియాని. ఏకంగా ప్రతి విషయంలో కూడా జోక్యం చేసుకొని అన్నిటి మీద కూడా 25% ఉన్న సునకాల్ని 50%ని 60% కూడా పెంచేస్తూ మనల్ని పూర్తి స్థాయిలో ఆర్థిక వ్యవస్థలో డౌన్ చేయాలని ట్రంప్, అమెరికా వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక ఛాలెంజ్ గా తీసుకొని, అవునా మౌనమే సమాధానంగా ఈ రోజు దేశంలో ప్రతి ఒక్కరు కూడా స్వయం ఉపాధి ఉత్పత్తుల్ని పెంచి వాటిని మన దేశ ప్రజలు వాడుకోగలిగితే దేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో అన్నిట్లో కూడా నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థ ఏదన్నా ఉంటే ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 4వ స్థానంలో ఉన్నాం. అమెరికా, రష్యా 4వ స్థానంలో ఉన్న దాన్ని మనం 2వ, 3వ స్థానానికి కూడా వెళ్లాలంటే మన ఉత్పత్తుల్ని మనమే వాడుకునే రకంగా ప్రతి భారతీయుడు కూడా కృషి చేయాలని తెలియజేసుకుంటున్నా. ఎవరైతే ఇతర దేశస్తులు భారతదేశాన్ని టార్గెట్ చేసి ఏవైతే సవాళ్ళని విసురుతున్నారో, ఈ రోజు మన కేంద్ర ప్రభుత్వము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గాని, అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు గాని, రాజ్నాథ్ సింగ్ గారు గాని, నితిన్ గడ్కరీ గారు గాని, అలాగే కిషన్ రెడ్డి గారు గాని, వివిధ రంగాల్లో ఉన్న ప్రాథమికమైన న్యాయ వ్యవస్థలలో ఉన్న వాళ్ళు గాని ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఛాలెంజ్ గా తీసుకొని
భారతదేశ అభివృద్ధిని, ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసేదానికి కృషి చేస్తున్నారని తెలియజేస్తూ నిన్న ఆర్థిక సమావేశంలో తీసుకున్నటువంటి 2 స్లాబుల వ్యవస్థను అంటే 5%, 18% ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడుతుంది. రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందేదానికి, అక్కడ ఉన్న ముఖ్యమంత్రులు ఏదైతే స్వర్ణాభివృద్ధి రాష్ట్రాలుగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారో ఈ జిఎస్టి నిర్మలా సీతారామన్ గారు తీసుకున్నటువంటి 2 స్లాబుల విధానము బలోపేతానికి కృషి చేస్తుందని కూడా మీ అందరికీ తెలియజేస్తూ భారతీయులు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున, భారతీయ జనతా పార్టీ తరపున కూడా ప్రతి ఒక్కరికి, కేంద్ర మంత్రివర్యులకి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. జై హింద్, జై భారత్.